హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డేటా స్పార్క్ అకాడమీ. ఈరోజు మనం చూసే టాపిక్ అపాచే స్పార్క్. ఓకే, సో ఫస్ట్ అపాచే స్పార్క్ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి. అపాచే స్పార్క్ని 2009 సంవత్సరంలో యూసీ బర్క్లీ యూనివర్సిటీలో జహారియా అనే ఒక పిహెచ్డి స్కాలర్ ఒక పిహెచ్డి చేస్తుండగా అతను దీనిని ఇన్వెంట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ దీని గోల్ వచ్చేసి మనకు ముందే తెలుసు కదా, హడూప్ మ్యాప్ రెడ్యూస్లో కొన్ని లిమిటేషన్స్ అంటూ ఉన్నాయి. ఏంటంటే అవి చాలా మ్యాప్ రెడ్యూస్ చాలా స్లోగా పనిచేస్తుంది. పైగా ఆపరేషన్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ అనేది డిస్క్ లెవెల్లో ఉంటుంది. ఓకే, సో ఇది స్పార్క్ స్ట్రీమింగ్ సపోర్ట్ చేయదు, ఓన్లీ బ్యాచ్ ప్రాసెసింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది హడూప్ మ్యాప్ రెడ్యూస్. సో అయితే ఈ లిమిటేషన్స్ని దృష్టిలో పెట్టుకుని జహారియా అనేది అతను స్పార్క్ని కనిపెట్టడం జరిగింది. అయితే స్పార్క్ అనేది ఏంటంటే అవి ఒక ఇన్ మెమరీ కాంపిటేషన్స్, అంటే మ్యాప్ రెడ్యూస్ డిస్క్పై ఆధారపడుతుంది కదా. అయితే స్పార్క్ ఇన్ మెమరీ అంటే మెమరీ అనమాట, మెమరీపై ఆధారపడుతుంది. ఓకే, సో పైగా ఇది ఏంటంటే ప్రాసెసింగ్ ఫాస్ట్, చాలా ఫాస్ట్ ఉంటుంది, ప్రాసెసింగ్ స్పీడ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది బ్యాచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రీమింగ్. ఓకే, అటు బ్యాచ్ని సపోర్ట్ చేస్తుంది, అలాగే స్ట్రీమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, వెల్కమ్ టు అపాచే స్పార్క్. ఓకే, సో మనం ఇప్పుడే డిస్కస్ చేస్తాం కదా మ్యాప్ రెడ్యూస్ అండ్ స్పార్క్. ఓకే, సో అయితే మ్యాప్ రెడ్యూస్లో ప్రాసెసింగ్ అనేది చాలా 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 స్లోగా ఉంటుంది అనమాట, చాలా స్లో. పైగా ఇక్కడ ఏంటంటే ఒక 2 స్టేజెస్ ఉంటాయి, మ్యాపర్ అండ్ రెడ్యూసర్. 2 స్టేజెస్లో డేటా అనేది ప్రాసెసింగ్ జరుగుతుంది. ఓకే, అండ్ ప్రతిసారి కూడా ఆ యొక్క ప్రాసెసింగ్ అనేది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు కూడా అది డిస్క్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో అందుకని మ్యాప్ రెడ్యూస్ చాలా స్లోగా ఉంటుంది. కానీ స్పార్క్ అనేది మెమరీలో అంటే మెమరీ అనమాట, మెమరీపై ఆధారపడి పనిచేస్తుంది. సో అప్పుడు ఏముందంటే ఒక ఇటరేషన్స్ అవి కానీ లేదా ఒక ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి కూడా మెమరీలో స్టోర్ అవుతుంది. క్యాషీ అంటాం దాన్ని, పెర్సిస్టెన్స్ అంటాం. సో అది మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం వాటి గురించి. సో క్యాషీలో స్టోర్ అవుతుంది కాబట్టి రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్గా ఇటరేట్ అవుతాయి అనమాట. ఓకే, సో అండ్ స్పార్క్ అనేది ఒక డాగ్ బేస్డ్ ఎగ్జిక్యూషన్. డాగ్ అంటే డైరెక్ట్ ఎసిక్లిక్ గ్రాఫ్ అంటారు దీన్ని. ఓకే, సో మనం చూసాం కదా ఇన్ మెమరీ ఆర్డిటీస్ అనమాట. స్పార్క్ అనేది ఇన్ మెమరీగా కాంపిటీషన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనం మ్యాప్ రెడ్యూస్ అండ్ స్పార్క్ బోత్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్స్, రెండు కూడా ఎగ్జిక్యూషన్ ఇంజిన్స్ అనమాట. ఓకే, సో స్పీడ్ అనేది మ్యాప్ రెడ్యూస్ చాలా స్లోగా ఉంటుంది. మ్యాప్ రెడ్యూస్తో పోలిస్తే స్పార్క్ అనేది 100 times ఫాస్టర్గా ఉంటుంది. నెక్స్ట్ డేటా ప్రాసెసింగ్. మ్యాప్ రెడ్యూస్ ఓన్లీ బ్యాచ్ డేటా సపోర్ట్ చేస్తుంది, బట్ స్పార్క్ అనేది బ్యాచ్, స్ట్రీమింగ్, ఇంటరాక్టివ్ అంటే ఇప్పుడు మనకు జూపిటర్ ఉంది. ఓకే, సో జూపిటర్ అండ్ డేటాబ్రిక్స్. ఓకే, అండ్ ఇప్పుడు మనం సిఎల్ఐ అంటే లినిక్స్ లెవెల్లో ఉంటుంది కదా, స్పార్క్ షెల్ వీటిని ఇంటరాక్టివ్ అంటారు అనమాట. ఓకే, అంటే అక్కడి నుంచి కూడా మనం డేటాని ప్రాసెస్ చేయొచ్చు స్పార్క్లో. నెక్స్ట్ ఇటరేటివ్ అంటే ఏదైనా ఒక పనిని పదే చేయడం, దాన్ని ఇటరేటివ్ అంటారు. సో ఇక్కడ మనకి ఇటరేటివ్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఓకేనా, సో మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్ ఏంటంటే ఒక డేటా అనేది ఫాస్ట్గా రిట్రీవ్ చేయడానికి ఏం చేస్తారంటే ఆ యొక్క ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది మెమరీలో స్టోర్ చేస్తారనమాట. సో దీన్ని ఇటరేటివ్ అంటారు. ఓకే, సో వీటన్నిటిని కూడా స్పార్క్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మ్యాప్ రెడ్యూస్ చాలా కాంప్లెక్స్, ఎందుకంటే మ్యాప్ రెడ్యూస్ అనేది ఓన్లీ జావాని సపోర్ట్ చేస్తుంది కాబట్టి చాలా కాంప్లెక్స్ కోడింగ్. బట్ స్పార్క్ అనేది పైథాన్, స్కాలా, జావా, RSQL అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం సింపుల్గా స్పార్క్ ప్రోగ్రామ్ని చాలా సింపుల్గా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫాల్ట్ టాలరెన్స్ అండ్ ఇటరేటివ్ ఆల్గరిథమ్స్ మనం ఇంతకీ చూసాం కాబట్టి. నెక్స్ట్ ఫాల్ట్ టాలరెన్స్ అనేది మ్యాప్ రెడ్యూస్లో HDFS రెప్లికేషన్ అనేది ఉంటుంది కాబట్టి, సో అక్కడ మనకి HDFS రెప్లికేషన్ అనేది మ్యాప్ రెడ్యూస్లో ఉంటుంది. అదే స్పార్క్ వచ్చేసరికి RDD లినేజ్ రీకాంపిటేషన్. RDD అంటే రిజిలెంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్. అంటే ఏంటనేది మనం నెక్స్ట్ అప్కమింగ్ స్లైడ్స్లో చూద్దాము. RDD అంటే ఏంటి అనేది, దానికి లినేజ్ అంటే ఏంటి చూద్దాం. లినేజ్ అంటే
డ్యాగ్ అంటే ఒక ఎగ్జిక్యూషన్ పాత్ అనమాట. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఒక ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఓకే, దాన్ని ఆల్రెడీ లినేజ్ అంటారనమాట. ఓకే, సో దీనికి ఫాల్ట్ లైనర్స్కి డిఫరెన్స్ ఏంటి సంబంధం అంటే, ఈ లినేజ్ అనేది ఏముందంటే ఒక డ్యాగ్ అంటున్నాం కదా, అంటే ఒక 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 ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనమాట, డైరెక్ట్ ఎసిక్లిక్ గ్రాఫ్. ఇదేం చేస్తుందంటే, ఇదేనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం రాస్తాం కదా ప్రోగ్రాంలో. ఏదైనా ఒక లేయర్, ఏదైనా ఒక స్టేజ్లో ఏదైనా ఒక ఆపరేషన్ ఫెయిల్ అయిందంటే అదేం చేస్తుందంటే మొత్తం ప్రోగ్రామ్ అంతటినీ మళ్ళీ రన్ చేయదండి. ఎక్కడిది ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఫెయిల్ అయిందో దాన్నే మళ్ళీ అది రీఎగ్జిక్యూట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే మన డేటా లాస్ అవ్వదు. ఓకేనా, సో ఇక మనకి టైం కన్జంప్షన్ ఉండదు. కానీ ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకు మ్యాప్రిడ్జ్లో లేదు. ఓకే, నెక్స్ట్ మ్యాప్రిడ్జెస్కి చాలా వెరీ లిమిటెడ్ లైబ్రరీస్ ఉన్నాయి. బట్ స్పార్క్లో మనకు అన్లిమిటెడ్ అనమాట. చాలా 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 లైబ్రరీస్ మనకి స్పార్క్లో చూడగలుగుతాం. నెక్స్ట్ రిసోర్స్ యూటిలైజేషన్. మ్యాప్రిడ్జ్ అనేది హై డిస్క్ యూసేజ్, ఎందుకంటే ఇటరేషన్స్ అన్నీ కూడా కాంపిటీషన్స్ అన్నీ కూడా మ్యాప్రిడ్జెస్ డిస్క్ లెవెల్లో ఉంటుంది కాబట్టి చాలా చాలా హై డిస్క్ యూసేజ్ అనేది మ్యాప్రిడ్జెస్లో ఉంటుంది. నెక్స్ట్ స్పార్క్ అనేది మెమరీ బేస్డ్ కాబట్టి మనకి చాలా ఇటరేషన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ బెస్ట్ యూస్ కేసెస్. మ్యాప్రిడ్జెస్ ఓన్లీ సపోర్ట్స్ బ్యాచ్ తెలుసు కదా, బ్యాచ్ డేటా అనేది తెలుసు కదా, బ్యాచ్ డేటా మాత్రమే సపోర్ట్ చేస్తుంది. స్పార్క్ అనేది మాత్రం రియల్ టైమ్ అనాలిసిస్ జరుగుతుంది. రియల్ టైమ్ స్ట్రీమింగ్, మెషిన్ లెర్నింగ్, గ్రాఫ్ అనలిటిక్స్, ఇటరేటివ్ క్వరీస్, మెషిన్ లెర్నింగ్, ఏఐ అన్నీ కూడా స్పార్క్ అనేది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ స్లైడ్స్ వచ్చేసి మనం స్పార్క్ మెయిన్ కోర్ కాంపోనెంట్స్. వీటిలో స్పార్క్ కోర్ ఇంజిన్ ఉంది కదా, ఈ స్పార్క్ కోర్ ఇంజిన్ ఏదైతే ఉందో దీన్ని ఎంట్రీ పాయింట్. స్పార్క్ అనేది మొత్తం ఈ స్పార్క్ కోర్ అనేది ఒక ఎంట్రీ పాయింట్ అనమాట. ఇది ఒక హార్ట్, ఒక బ్రెయిన్ అని చెప్పవచ్చు. ఓకే, ఈ పైన మనకి స్పార్క్ ఎస్క్యూఎల్, స్పార్క్ స్ట్రీమింగ్, స్పార్క్ ఎంఎల్ఏ, గ్రాఫ్ఎక్స్ ఇవైతే ఏమున్నాయో ఇవన్నీ కూడా స్పార్క్ కోర్పై డిపెండ్ అయి పనిచేస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇవన్నీ కూడా స్పార్క్ కోర్పై డిపెండ్ అయి పనిచేస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే స్పార్క్ ఎస్క్యూఎల్ అంటే మనం ఏంటి హై క్వరీస్, ఎస్క్యూఎల్ క్వరీస్ మనం ఈ యొక్క లైబ్రరీస్లో రాయొచ్చు. అది స్పార్క్ స్ట్రీమింగ్ అంటే ఒక రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటాని మనం స్పార్క్ స్ట్రీమింగ్లో యూజ్ చేయొచ్చు. స్పార్క్ ఎంఎల్ఏ మెషిన్ లెర్నింగ్ లైబ్రరీ, వీటిని ఏమంటామంటే మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ అంటాం. మనకి ఏఐ, ఎల్ఎల్ఎం, ఎన్ఎల్పి ఉంది కదా, ఇవన్నీ కూడా మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ ఆల్గరిథమ్స్ అన్నీ కూడా మనం స్పార్క్ ఎంఎల్లో మనం రాయొచ్చు. నెక్స్ట్ గ్రాఫ్ఎక్స్ అనేది గ్రాఫ్ అనలిటిక్స్ మనం చూడొచ్చు. ఇప్పుడు ఫేస్బుక్లో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ లింక్డ్ఇన్ రికమెండేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రాఫ్ అనలిటిక్స్లో మనం ఈ స్పార్క్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం చూడవచ్చు ఇక్కడ క్లస్టర్ మేనేజర్ చూడవచ్చు. ఇక్కడ యార్డ్, మేసోస్, స్టాండలోన్, ఇప్పుడు మనకి క్యూబర్నెట్స్ కూడా వచ్చింది. వీటిని క్లస్టర్ మేనేజర్ అంటాం. అంటే మనకి ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి ఒక సిపియు కావాలి, మెమరీ కావాలి. సో అవన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్ రిసోర్స్ అనేది ఇస్తుంది అనమాట. ఏదర్ ఇది ఎక్స్టర్నల్ అవ్వచ్చు లేదా విత్ ఇన్ ద క్లస్టర్ కానీ అవ్వచ్చు. ఓకే, అదేంటంటే క్లస్టర్ మోడ్, క్లయింట్ మోడ్ అని 2 ఉంటాయి. దానికోసం నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఓకే, సో మన హెచ్డిఎఫ్ఎస్ కూడా హడూప్ హెచ్డిఎఫ్ఎస్ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ హడూప్ అంటే నథింగ్ బట్ యార్ని ఇక్కడ. ఓకే, ఇదిగో చూస్తారు కదా హెచ్డిఎఫ్ఎస్ అండ్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్, ఇది క్లౌడ్, ఇది ఆన్ ప్రెమిసెస్. ఇది ఏంటంటే డేటా స్టోరేజ్ అనమాట. మనకి డేటా అనేది ఎక్స్టర్నల్గా స్టోర్ అవుతుంది. స్పార్క్ అనేది డేటా స్టోర్ చేయదు. స్పార్క్ ఏం చేస్తుందంటే స్పార్క్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ యొక్క డేటాని ప్రాసెస్ చేస్తుంది ఆన్ టాప్ ఆఫ్ హెచ్డిఎఫ్ఎస్ ఆర్ ఎనీ క్లౌడ్, అమెజాన్, S3, అజూర్ బ్లాబ్, ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది స్పార్క్ ఆర్కిటెక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్పార్క్లో మనం ప్రతి వర్డ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్డిడి, డేటా ఫ్రేమ్, లీనేజ్,
ఓకే. సో డ్రైవర్ ప్రోగ్రామ్, స్పార్క్ కాంటాక్ట్, స్పార్క్ సెషన్, ఎవ్రీ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ప్రతి దాని గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. అలా ఇది ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అన్నీ కూడా మనం వీడియోలో అన్నీ కూడా మనం A to Z అన్నీ చూద్దాము. సో ఇక్కడ మనకి మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసరికి డ్రైవర్ ప్రోగ్రామ్ అండ్ స్పార్క్ కాంటెస్ట్, క్లస్టర్ మేనేజర్, వర్కర్ నోడ్, ఎగ్జిక్యూటర్, టాస్క్, క్యాచీ, ఇలా మనకి మల్టిపుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి అవన్నీ చూద్దాము. సో మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో హడూప్, యార్న్ ఆర్కిటెక్చర్ చూసాం కదా. అక్కడ మనం ఏమనుకున్నాము, హడూప్, HDFS, యార్న్ అనేది మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్పై వర్క్ చేస్తుంది అనుకున్నాం. మాస్టర్ అండ్ స్లేవ్. ఇక్కడ డ్రైవర్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇక్కడ డ్రైవర్ ఉంది కదా, ఇది ఒక మాస్టర్ నోడ్ అనుకుంటే వీటిని స్లేవ్స్ లేదా వర్కర్ నోడ్స్ అనమాట. మనకి స్పార్క్లో ఒకే ఒక డ్రైవర్ ప్రోగ్రామ్, ఒకే ఒక డ్రైవర్ ఉంటుంది, అంటే ఒకే ఒక మాస్టర్ నోడ్ ఉంటుంది. బట్ మల్టిపుల్ వర్కర్ నోడ్స్, మల్టిపుల్ స్లేవ్ నోడ్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ క్లస్టర్ మేనేజర్ అన్నాం కదా. క్లస్టర్ మేనేజర్ ఏంటంటే ఈ యొక్క మొత్తం ఈ స్పార్క్ని మెయింటైన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, ఆ రిసోర్స్ ఎలొకేషన్ చేయడానికి ఒక ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్ కానీ ఒక క్లస్టర్ మేనేజర్ ఉంటుంది. అది ఏమిటంటే ఎయిదర్ క్యూబర్నెటిస్, ఎయిదర్ యార్న్ ఆర్ మెసోస్. ఓకే. సో వీటిని మనం లేదా స్టాండ్ అలోన్, వీటిని మనం క్లస్టర్ మేనేజర్ అంటాం. ఓకే. ఇక డ్రైవర్ ప్రోగ్రామ్ అనగా ఏంటంటే డ్రైవర్ ప్రోగ్రామ్ని మొత్తం స్పార్క్కి ఒక బ్రెయిన్గా చెప్పుకోవచ్చు అనమాట. డ్రైవర్ ప్రోగ్రామ్లో ఏముంటుందంటే ఒక మెయిన్ మెథడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక స్పార్క్ కోడ్ రాసినట్లయితే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఒక మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తాం కదా. ఆ మెయిన్ మెథడ్లో ఏముంటాయంటే మనం ఒక స్పార్క్ కాంటెస్ట్ని డిఫైన్ చేస్తాం. ఇక్కడ స్పార్క్ కాంటెస్ట్ అండ్ స్పార్క్ సెషన్ రెండు ఉంటాయి. స్పార్క్ కాంటెస్ట్ అనేది స్పార్క్ 1.x వర్జన్లో ఉంటుంది. స్పార్క్ 2.x వర్జన్ నుంచి స్పార్క్ సెషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు మనం వాడేది ఏంటంటే స్పార్క్ సెషన్ అనేది వాడుతున్నాము. స్పార్క్ కాంటెస్ట్ అనేది అది డిప్లికేట్ అయిపోయింది, ఓల్డ్ అయిపోయింది. అయినా సరే అది ఫండమెంటల్ కాబట్టి మనం ఏంటంటే స్పార్క్ కాంటెస్ట్ అని మనం స్టార్ట్ చేయాలి. ఓకే. ఇక్కడ మనం స్పార్క్ కాంటెస్ట్ కానీ లేదా స్పార్క్ సెషన్ కానీ ఇక్కడ మనం డ్రైవర్ ప్రోగ్రామ్లో క్రియేట్ అవుతుంది. వన్స్ డ్రైవర్ ప్రోగ్రామ్కి క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ కదా, మనం ఏదైనా సరే ఒక మోడర్న్ ఎగ్జిక్యూట్ చేయాలంటే క్లయింట్ ఏదైనా మనమే అవ్వచ్చు, అది ఎవరైనా ఒక డెవలపర్ అవ్వచ్చు. ఓకేనా. ఎప్పుడైతే స్పార్క్కి ఒక ప్రోగ్రామ్ని పుష్ చేశాడో, సో ఆ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే ఫస్ట్ డ్రైవర్ ప్రోగ్రామ్కి వెళ్తుంది. డ్రైవర్ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్పార్క్ కాంటెస్ట్ ఉంటుంది కదా, స్పార్క్ కాంటెస్ట్ లేదా స్పార్క్ సెషన్ ఏం చేస్తుందంటే ఆ యొక్క డ్రైవర్ ప్రోగ్రామ్, ఆ యొక్క మెయిన్ మెథడ్ ఉంటుంది కదా, ఒక ఆబ్జెక్ట్, అది ఒక డ్యాగ్ని క్రియేట్ చేస్తుంది. మనం ఇందాక డ్యాగ్ గురించి మాట్లాడుకున్నాం. డ్యాగ్ అంటే డైరెక్ట్ అసైక్లిక్ గ్రాఫ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఈ డ్యాగ్ అన్నది. ఓకే. సో ఈ డ్యాగ్ అనేది ఏం చేస్తుందంటే ఆ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది కదా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కదా, 100 లైన్స్ ఆఫ్ కోడ్ని ఏం చేస్తుందంటే టాస్క్ ఒక స్టేజెస్కి డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే. డివైడ్ చేస్తే వాటిని మనం టాస్క్ అని కూడా అంటాం. ఆ టాస్క్లన్నీ కూడా వర్కర్ నోడ్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. సో వెంటనే అవుతాయి అంటే వెంటనే అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే. సో ఫస్ట్ డ్రైవర్ ప్రోగ్రామ్కి వెళ్తుంది, స్పార్క్ కాంటెస్ట్ క్రియేట్ అవుతుంది లేదా స్పార్క్ సెషన్ క్రియేట్ అవుతుంది. స్పార్క్ సెషన్ ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్ని డ్యాగ్ అంటే లినియజ్ అనమాట, ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్, ఒక ప్లాన్ని క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు డ్రైవర్ ప్రోగ్రాము క్లస్టర్ మేనేజర్తో కాంటాక్ట్ అయిన తర్వాత నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. సో ఈ రిక్వెస్ట్ని నాకు సొల్యూషన్ అంటే ఒక ప్రాసెస్ చేయమని క్లస్టర్ మేనేజర్ అడుగుతుంది. ఈ క్లస్టర్ మేనేజర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఈ కేసులో యార్న్ అనుకుందాం. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసాం కదా, యార్న్ ఏం చేస్తుంది అనేది రిసోర్స్ మేనేజర్ అని చెప్పుకున్నాం కదా, రిసోర్స్ని ఎలోకేట్ చేస్తుంది. ఇవి వర్కర్ నోడ్స్ కదా, ఈ వర్కర్ నోడ్స్ మల్టిపుల్ వర్కర్ నోడ్స్ ఉంటాయి. ఇవి ఏం వర్కర్ నోడ్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ లోపల మనకి CPU అండ్ మెమొరీ అని ఉంటుంది. ఓకే. ఈ వర్కర్ నోడ్స్ ఎప్పుడు కూడా క్లస్టర్ మేనేజర్తో కమ్యూనికేట్ అయి ఉంటుంది. ఎప్పుడు కూడా హార్ట్ బీట్ అనేది క్లస్టర్ మేనేజర్కి సెండ్ చేస్తుంటుంది అనమాట. సో దాన్ని బట్టి క్లస్టర్ మేనేజర్ ఏం చేస్తుందంటే అది ఇంకా యాక్టివ్గా ఉందా, ప్యాసివ్గా ఉందా అనేది క్లస్టర్ మేనేజర్ అనేది తెలుసుకుంటుంది అనమాట.
సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 2 వర్కర్ నోడ్స్ ఉన్నాయి కదా, వర్కర్ నోడ్ 2 ఉన్నాయి కదా. ఈ 2 కూడా ఒక కొత్త న్యూ స్పార్క్ జాబ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఖాళీగా ఉన్నాయన్నమాట. సో క్లస్టర్ మేనేజర్ ఏం చేస్తుందంటే డ్రైవర్ ప్రోగ్రామ్కి నా దగ్గర 2 వర్కర్ నోడ్స్ ఉన్నాయి అని చెప్తుంది. అప్పుడు చెప్పగానే అప్పుడు స్పార్క్ కాంటెస్ట్ అనేది ఏం చేస్తుంది, స్పార్క్ కాంటెస్ట్లో డ్యాగ్ ఉంటుంది కదా, డ్రైవర్ ప్రోగ్రామ్కి డ్యాగ్ని క్రియేట్ చేస్తుంది కదా. ఆ యొక్క డ్యాగ్ని మల్టిపుల్ సబ్ టాస్క్లుగా లేదా సబ్ స్టేజెస్గా డివైడ్ చేసి వర్కర్ నోడ్కి అసైన్ చేస్తుంది. వర్కర్ నోడ్లు ఏముంటాయంటే ఎగ్జిక్యూటర్స్ ఉంటాయి. ఈ ఎగ్జిక్యూటర్ ఏం చేస్తుందంటే ఆ యొక్క డ్రైవర్ ప్రోగ్రామ్ ఇచ్చిన ఒక టాస్క్ ఉంది కదా, టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేసి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏదైతే ఉందో వాటిని క్యాచ్ అంటాం కదా, క్యాచ్ తెలుసు కదా, ఆ క్యాచ్లో స్టోర్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ మొత్తం ఇలా మల్టిపుల్ వర్కర్ నోట్స్ ఉంటాయి కదా, ఇలా మల్టిపుల్ వర్కర్ నోట్స్ ఎప్పుడైతే ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిందో దాన్ని అంతటినీ కూడా మళ్ళీ రిజల్ట్ అంతటినీ కూడా మళ్ళీ డ్రైవర్ ప్రోగ్రామ్కి బ్యాక్ చేస్తుంది. ఆ డ్రైవర్ ప్రోగ్రామ్ మళ్ళీ క్లయింట్కి మళ్ళీ డిస్ప్లే చేస్తుంది అనమాట. అయితే ఇదంతా కూడా డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది చూసుకుంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏమిటంటే స్పార్క్ అనేది లేజీ అంటాం. స్పార్క్ని లేజీ అంటే బద్ధకం అనమాట, లేజీ ఎవల్యూషన్ అంటాం. ఈ లేజీ ఎవల్యూషన్ అనేది స్పార్క్కి ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఇది ఎంత పాపులర్ అయిందంటే, స్పార్క్ ఎంత పాపులర్ అయిందంటే లేజీ ఎవల్యూషన్ ఇస్తుంది. లేజీ అంటే స్మార్ట్ అనమాట, చాలా స్మార్ట్గా థింక్ చేస్తుంది. ఓకే, సో ఎందుకు లేజీ ఎవల్యూషన్ అన్నామంటే ఇక్కడ మనకు స్పార్క్లో టూ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. టూ ఆపరేషన్స్ ఉంటాయి. వాటి ఏంటంటే స్పార్క్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ యాక్షన్స్ అని ఉంటాయి. వాటి గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చెప్దాము. అయితే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏంటంటే మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. అయితే నెక్స్ట్ యాక్షన్ అని ఉంటుంది. యాక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేసే వరకు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ట్రిగ్గర్ అవ్వదు అనమాట. అర్థమైందా? సో లేజీ ఎవల్యూషన్ అంటే చాలా సింపుల్. లేజీ ఎవల్యూషన్లో మనకి ఏంటంటే స్పార్క్లో 2 ఆపరేషన్స్ ఉంటాయి, స్పార్క్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ యాక్షన్స్. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోడ్ రాసాం కదా, కోడ్ రాసిన వెంటనే అది ఎగ్జిక్యూట్ కాదు. ఎప్పుడైతే మన యాక్షన్ అంటే ఏంటంటే కౌంట్, డిస్ప్లే, కలెక్ట్, సో ఇలాంటివి మనకి కొన్ని యాక్షన్స్ ఉన్నాయన్నమాట. అవి ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్ అనేది రన్ అవుతుంది. అప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడే ఈ యొక్క ఈ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుందంటే టాస్క్ని కంప్లీట్ చేస్తుంది అనమాట. అప్పుడే మనకు అవుట్పుట్లో మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటిల్ దెన్ వీ కెనాట్ సీ ఎనీ రిజల్ట్. ఓకే, వితౌట్ యాక్షన్ ట్రిగర్, ఓకే, వితౌట్ యాక్షన్ కాల్ వీ కెనాట్ సీ ఎనీ రిజల్ట్ అని. ఓకే, రిజల్ట్ అర్థమైంది కదా. సో ఇది స్పార్క్ ఆర్కిటెక్చర్. సో నేను డెఫినేషన్ అయితే చెప్పట్లేదు, కానీ ఇవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మాత్రం మస్ట్ అండ్ మనకు తెలుసుకోవాలి. ఓకే, ఇందాక నేను ఏదైతే చెప్పానో అది ఇక్కడ నేను ఇంకా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఫస్ట్ యూజర్ ప్రోగ్రామ్ అంటే మన క్లయింట్, నేను ఒక యూజర్ని, ఒక డెవలపర్ని, నేను ఒక స్పార్క్ ప్రోగ్రామ్ రాస్తాను. నేను క్లయింట్ చూసుకున్నది నెంబర్ 1 స్టెప్ 1 స్టేజ్ 1 చూసుకున్నట్లయితే క్లయింట్ డ్రైవర్ ప్రోగ్రామ్కి ఒక కోడ్ అయితే రాశాడు, స్పార్క్ కోడ్ని. అప్పుడు డ్రైవర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే డ్రైవర్ ప్రోగ్రాము స్పార్క్ కాంటెస్ట్ అండ్ డ్యాగ్ స్కెడ్యూలర్గా డివైడ్ చేస్తుంది. ఈ డ్యాగ్ ఏం చేస్తుందంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది కదా, వాటిని చంక్స్గా డివైడ్ చేస్తుంది, బ్లాక్స్గా డివైడ్ చేస్తుంది, లేదా స్టేజ్గా డివైడ్ చేస్తుంది. ఓకే, లేదా మల్టిపుల్ స్టెప్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత ఈ డ్రైవర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది అని క్లస్టర్కి రిక్వెస్ట్ పెడుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఎన్నైతే మనకు వర్కర్ నోట్స్ ఉన్నాయి, వర్కర్ నోట్స్ ఉన్నాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ క్లస్టర్ మేనేజర్ ఉంటుందన్నమాట. ఏ క్లస్టర్ అయితే అవైలబుల్గా ఉంటుందో అవి డ్రైవర్ ప్రోగ్రామ్కి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నా దగ్గర ఈ యొక్క వర్కర్ నోట్
వర్కర్ నా దగ్గర ఖాళీ ఉందని చెప్తుంది. ఇది క్లస్టర్ మేనేజర్ అనమాట. యార్న్, క్యూబర్నెటిస్ కానీ, స్టాండర్లోన్ కానీ, మేసోస్ కానీ అవ్వచ్చు. ఓకే, సో ఎప్పుడైతే క్లస్టర్ మేనేజర్ డ్రైవర్ ప్రోగ్రామ్కి ఈ యొక్క వర్కర్ నోడ్స్ స్టేటస్ చెప్పాయో అది వెంటనే ఆ యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూటర్కి వర్కర్ నోడ్స్కి సబ్మిట్ చేస్తుంది. వర్కర్ నోడ్స్లో ఏముంటాయి? ఎగ్జిక్యూటర్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటర్స్లో టాస్క్స్, క్యాచెస్ అండ్ షఫల్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో అవైతే టాస్క్లన్నీ కూడా ఎగ్జిక్యూటర్లో కంప్లీట్ అవుతాయి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత అవి మళ్ళీ రిజల్ట్స్ మళ్ళీ బ్యాక్ డ్రైవర్ ప్రోగ్రామ్కి మళ్ళీ బ్యాక్ ఇస్తాయి. వన్స్ డ్రైవర్ ప్రోగ్రాంలో అది వచ్చిన తర్వాత మళ్ళీ డ్రైవర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మళ్ళీ క్లయింట్కి మళ్ళీ ఆ రిజల్ట్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా మనకి బ్యాక్ ఎండ్లో జరుగుతుంది అన్నమాట. ఒక ప్రోగ్రామ్ని మనం రన్ చేయగా బ్యాక్ ఎండ్లో అంతా రన్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా ఇది. అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, స్పార్క్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి అండ్ యాక్షన్స్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, అలాగే యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. మనం యాక్షన్స్ కాల్ చేయకుండా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఎగ్జిక్యూట్ అయితే కావు. ఒకసారి యాక్షన్స్ అనేది మనం కాల్ చేస్తేనే మనం అవుట్పుట్ అనేది చూడగలుగుతాం. అసలు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి, యాక్షన్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎస్, మనం ట్రాన్స్ఫర్మేషన్ అన్నాం కదా. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మన ట్రాన్స్ఫర్మేషన్ అనేది 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. నేరో ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వైడ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇదిగోండి, నేరో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఒక ఈచ్ ఇన్పుట్ ఉందనుకోండి, ఆ ఈచ్ ఇన్పుట్ ఇట్ విల్ క్రియేట్ ఓన్లీ 1 ఈచ్ అవుట్పుట్ అనమాట. అంటే 1 to 1, ఓన్లీ 1 to 1 మాత్రమే ఆపరేషన్ జరుగుతుంది. దాన్ని నేరో ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం. నెక్స్ట్ మరొకటి వైడ్ ట్రాన్స్ఫర్మేషన్. వైడ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఒక ఈచ్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్స్గా క్రియేట్ అవుతాయి, అంటే 1 to many. సో దీన్ని వైడ్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం. నేరో ట్రాన్స్ఫర్మేషన్స్లో షఫ్లింగ్ అనేది ఉండదు, బట్ వైడ్ ట్రాన్స్ఫర్మేషన్స్లో షఫ్లింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి అందుకనే నేరో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. వైడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఎక్స్పెన్సివ్ అంటే చాలా టైం టేకింగ్ అనమాట. ఒక రిజల్ట్స్ రావడానికి చాలా టైం టేకింగ్ తీసుకుంటాయి, ఎందుకంటే షఫ్లింగ్ అనేది జరుగుతుంది అనమాట. అందుకని ఓకే, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ప్రోగ్రామ్ని నేను రాశాను. దాంట్లో మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. ఉంటే ఏమవుతుంది, ఇక్కడ ఆర్డిడి అని చెప్పాం కదా, రెసిలియంట్ డిస్ట్రిబ్యూట్ డేటా సెట్ అని చెప్పాం కదా. ఈ ఆర్డిడి ఏం చేస్తుందంటే ఆ యొక్క డేటాని ఏం చేస్తుందంటే మల్టిపుల్ వర్కర్ నోడ్స్కి ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నాకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర 100 పార్టిషన్స్ కావాలని నేను డిఫైన్ చేశాను. 100 పార్టిషన్స్ అంటే 100 చంక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేరో ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ఫిల్టర్ అనేది ఒక అప్లై చేస్తాను నేను. ఫిల్టర్ ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ ఈక్వల్స్ టు హైదరాబాద్ అని ఇచ్చాను. అది ఏం చేస్తుందంటే ఆ సిటీ ఈక్వల్స్ హైదరాబాద్ ఎక్కడైతే ఉందో అది ఓన్లీ అక్కడ వరకు అది ఆ పార్టిషన్ మాత్రమే వెళ్ళి ఆ పార్టిషన్లో ఉన్న డేటాను మాత్రమే రిట్రీవ్ చేస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో అలా 1 to 1 మాత్రమే జరుగుతాయి. కానీ వైడ్ ట్రాన్స్ఫర్మేషన్ అలా ఉండదు అనమాట. మొత్తం కంప్లీట్ 100 పార్టిషన్స్లో ఉన్న డేటా అంతా కూడా అది రీడ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటాయి. మ్యాప్, ఫిల్టర్, ఫ్లాట్ మ్యాప్, యూనియన్, శాంపుల్, మ్యాప్ పార్టిషన్స్ ఇవన్నీ కూడా నేరో ట్రాన్స్ఫర్మేషన్లోకి వస్తాయి. వీటిలో షఫ్లింగ్ అనేది జరగదు. సో ఇవి ఏంటంటే వాటి యొక్క రిజల్ట్స్ని చాలా ఫాస్ట్గా అనేవి డిస్ప్లే చేస్తాయి అన్నమాట. వైడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది డిస్టింక్ట్, ఇంటర్సెక్షన్, కార్టీజియన్, గ్రూప్ బై కీ, రిడ్జెస్ బై కీ, జాయిన్ ఆపరేషన్స్ వీటిని వైడ్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం. అంటే అలాగైతే వైడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు యూజ్ చేయడం, అన్ని నేరో ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం కదా అంటే అలా ఉండదు. మన యొక్క రిక్వెస్ట్ని బట్టి, ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం అప్పుడు కూడా వైడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే వీటిని కూడా మన యొక్క ఆప్టిమైజ్డ్ మేనర్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా. వీటిని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. ఇవి మనం ప్రోగ్రాంలో ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసినా సరే ఇవి ఎగ్జిక్యూట్ కావు. ఎందుకు అవ్వంటే మనం యాక్షన్, ఇక్కడ మన సెకండ్ లైన్లో ఉంది కదా యాక్షన్,
యాక్షన్ అంటే కలెక్ట్, కౌంట్, డిస్ప్లే. ఈ యాక్షన్స్ ఎప్పుడైతే మనం ఆ యొక్క ప్రోగ్రాంలో అవి ఎగ్జిక్యూట్ చేస్తామో, ఎప్పుడైతే వాటిని కాల్ చేస్తామో అప్పుడే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఇవి ట్రిగ్గర్ అవుతాయి. ఎప్పుడైతే ఇవి ట్రిగ్గర్ అయ్యాయో అప్పుడు మాత్రమే ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పుడు మాత్రమే మనం అవుట్పుట్ అనేది చూడగలుగుతాం. ఈ యొక్క ఆర్డిడి, డేటా ఫ్రేమ్, డేటా సెట్ అని ఉంది కదా, ఇవి చాలా 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 అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదే కాదు, మన స్పార్క్లో ప్రతి పాయింట్, ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆర్డిడి అంటే రెసిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్. దీన్ని మనం లోయెస్ట్ లెవెల్ ఏపీఐ అంటాము, లో లెవెల్ ఏపీఎస్ అని అంటాము. ఇది స్పార్క్ 1.xలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే రెసిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ అంటే మన యొక్క డేటాని ఆర్డిడి అని ఏం చేస్తుందంటే ఈవెన్చువల్గా మొత్తం క్లస్టర్లో ఉన్న వర్క్ అన్నిటికీ కూడా డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈవెంట్లుగా స్టోర్ చేస్తుంది. ఓకే, అయితే అయితే ఇది ఏంటంటే, కానీ ఇది చాలా స్లోగా ఉంటుంది. ఇవి ఏంటంటే వీటికి టైప్ సేఫ్ అనొద్దు. ఓకే, వీటి ఏంటంటే ఓన్లీ స్ట్రక్చర్ డేటాని సపోర్ట్ చేయదు, ఓన్లీ అన్స్ట్రక్చర్డ్ డేటాని మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఇవి ఆర్డిడి. నెక్స్ట్ ఇది లో లెవెల్ డేటా మ్యానిపులేషన్ ప్రోగ్రామ్ అని కూడా అంటాము. ఓకే, ఇది ఓన్లీ అన్స్ట్రక్చర్డ్ డేటాని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ఇమ్యూటబుల్ నేచర్. ఇమ్యూటబుల్ అంటే వన్స్ ఆర్డిడి క్రియేట్ చేస్తే దానిని మనం అప్డేట్ చేయలేము. ఓకే, రీయూజ్ చేయలేము అనమాట. అది ఆర్డిడిలో ఇమ్యూటబుల్, ఆర్డిడిస్ అన్ని కూడా ఇమ్యూటబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డేటా ఫ్రేమ్ అనేది హై లెవెల్ ఏపీఐస్. దీనిని 1.3 స్పార్క్ 1.3లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఇవేంటంటే 2 డైమెన్షనల్ డేటా ఫ్రేమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్డిబిఎంఎస్లో టేబుల్స్ ఎలా ఉంటుంది, కాలమ్స్ అండ్ రోస్, సేమ్ అలాగే ఈ డేటా ఫ్రేమ్లో కూడా ఈ యొక్క మన డేటా ఇలా రోస్ అండ్ కాలమ్స్లో డేటా స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో అందుకని ఏంటంటే మనం ఇక్కడ పైథాన్ ప్లస్ ఎస్క్యూఎల్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే పైథాన్లో ఏవైతే మన ఫంక్షన్స్ అవి మిస్ అయ్యామో మనం ఎస్క్యూఎల్లో రాయొచ్చు. ఎస్క్యూఎల్లో ఏమైతే మన ఫంక్షన్స్ మనం రాయలేకపోయామో దాన్ని పైథాన్లో స్పార్క్లో కూడా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం పైథాన్ కోడ్ యూజ్ చేయొచ్చు, అలాగే ఎస్క్యూఎల్ క్వరీస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. డేటా ఫ్రేమ్ అనేది చాలా చాలా అడ్వాన్స్డ్. ఓకే, నెక్స్ట్ డేటా సెట్ ఏంటంటే ఆర్డిడి ప్లస్ డేటా ఫ్రేమ్, ఈ రెండిట్లలో ఉన్న ఫీచర్స్ని కలిపి ఒక డేటా సెట్ అనేది క్రియేట్ చేస్తారు. ఇది స్పార్క్ 1.6 వర్జన్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇక మనం ఒక 3 యొక్క డిఫరెన్సెస్ చూసినట్లయితే ఇక్కడ మనకి స్కీమా అనేది ఆర్డిడిలో ఉంటుంది, ఎందుకంటే ఆర్డిడి అనేది అన్స్ట్రక్చర్డ్ డేటా కాబట్టి. ఓకే, డేటా ఫ్రేమ్లోని డేటా సెట్లోని స్కీమా అనేది మనం డిఫైన్ చేయొచ్చు. ఏంటంటే అవి రోస్ అండ్ కాలమ్స్, ఒక టేబుల్, ఎస్క్యూఎల్ టేబుల్, ఒక ఆర్డిబిఎంఎస్ టేబుల్ కాబట్టి మన స్కీమా అనేది డిఫైన్ చేయొచ్చు. ఆర్డిడి అనేది వెరీ లో లెవెల్ ఏపీఎస్, బట్ డేటా సెట్ అనేది హై లెవెల్ ఏపీఎస్. ఓకే, ఆప్టిమైజేషన్. ఆర్డిడిలో ఆప్టిమైజేషన్ అనేది లేదు, మనం మాన్యువల్గా వాటిని చూన్ చేయలేము, ఆటోమేటిక్గా అనేది జరగదు. కానీ డేటా సెట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. వాటిని క్యాటలిస్ట్ ఆప్టిమైజర్ అండ్ టంగ్స్టన్ ఇంజిన్ అంటాము. వీటిని మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ మనం ఆర్డిడి రాయాలంటే చాలా కాంప్లెక్స్ కోడ్ రాయాలి. కాంప్లెక్స్ అంటే మనం పైథాన్ కోడ్ కానీ జావా కానీ మనం కాంప్లెక్స్ కోడ్ రాయాలి. కానీ డేటా ఫ్రేమ్లో ఏంటంటే మనకి ఎస్క్యూఎల్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా ఎస్క్యూఎల్ క్వరీస్ కానీ మన పైథాన్తో మనం చాలా ఈజీగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్. ఆర్డిడి చాలా లో పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎందుకంటే దీనికి ఆప్టిమైజేషన్ అనేది మనం మాన్యువల్గా రాయాలి, ఆటోమేటిక్గా ఆప్టిమైజేషన్ జరగదు కాబట్టి. పెర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చేసరికి డేటా సెట్ చాలా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అయితే ఎందుకు డేటా సెట్ సేమ్ అన్నీ అలాగే ఉన్నాయి కదా, ఎందుకు ఇలా డిఫరెన్స్ చేస్తారంటే ఇక మనం టైప్ సేఫ్టీ అని ఉంటుంది కదా, ఈ టైప్ సేఫ్టీ అనేది డేటా ఫ్రేమ్లో లేదు, కానీ డేటా సెట్లో ఉంటుంది. అందుకనే డేటా ఫ్రేమ్ పైథాన్ సపోర్ట్ చేస్తుంది, స్కాలా సపోర్ట్ చేస్తుంది, జావా సపోర్ట్ చేస్తుంది. కానీ డేటా సెట్ అనేది పైథాన్ సపోర్ట్ చేయదు. డేటా సెట్ అనేది ఓన్లీ జావా అండ్ స్కాలా మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
మనం PySpark కోడ్ రాయాలంటే మనం డేటా ఫ్రేమ్ని మాత్రమే యూజ్ చేయగలం. నెక్స్ట్ అది ఈ యొక్క టైప్ సేఫ్ తప్పించి అంతా కూడా డేటా ఫ్రేమ్ అండ్ డేటా సెట్ బోత్ ఆర్ కామన్, బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ రియల్ వరల్డ్ అప్లికేషన్ ఆఫ్ స్పార్క్. అయితే మనం ఈ స్పార్క్ని మనం రియల్ వరల్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ ప్రాసెసింగ్. ఇక్కడ ఏవే కంపెనీలు యూజ్ చేస్తున్నాయో మనం చూడవచ్చు. ఓకే, రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటా ప్రాసెసింగ్ని ఊబర్, నెట్ఫ్లిక్స్, కొన్ని మల్టీ బ్యాంక్స్, నేషనల్ బ్యాంక్స్ అనేది ఈ యొక్క స్పార్క్ని యూజ్ చేస్తున్నాయి. ఈ డేటాని ఫాస్ట్గా ప్రాసెస్ చేయడం అనమాట. బ్యాంక్స్ అయినప్పుడు ఒక ఓటీపీ జనరేట్ చేయడం కానీ, ట్రాన్సాక్షన్ని ఫాస్ట్గా అప్డేట్ చేయడానికి కానీ మనం రియల్ టైమ్ని యూజ్ చేయొచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ IRCTC టికెట్ బుకింగ్ ఇవన్నీ కూడా అనమాట. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ అండ్ మనం అనుకున్నాం కదా ఎంఎల్ అనుకున్నాం కదా, ఎంఎల్ ఆపరేషన్స్ ఇక్కడ Airbnb, Spotify ఇవన్నీ ఇలా యూజ్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ గ్రాఫ్ఎక్స్ ఉంది కదా, గ్రాఫ్ ప్రాసెసింగ్ అనేది ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇవి ఈ విధంగా ఉపయోగిస్తాయి. నెక్స్ట్ సో ఇంకా మనకి రికమెండేషన్స్ అనేది బ్యాచ్ డేటా అనాలిసిస్ కానీ, ETL కానీ, ELT కానీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా మనం ఒక స్పార్క్లో ఇవన్నీ డిఫైన్ చేయొచ్చు, ఇవన్నీ రాయొచ్చు అనమాట. అందుకని స్పార్క్ అనేది ప్రజెంట్ మార్కెట్లో చాలా హాట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ టూల్. ఓకే, దీంట్లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే స్పార్క్ ఆర్కిటెక్చర్. ఇదైతే అందరికీ అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ మరొక వీడియో చేస్తాను ఇన్ డీటెయిల్గా. థ్యాంక్ యూ సో మచ్.